Welcome to TBK Career Point. Now we are going to discussing about the nested query concept. Nested query or subquery. So in SQL or database, what is the actual purpose of nested query? Now we are going to see. సో మనకి నెస్టెడ్ క్వైరీ అంటే ఏంటి, సబ్ క్వైరీ అంటే ఏంటి, మనకి ఎస్క్యూఎల్లో కానీ డేటాబేస్లో కానీ మన పర్పస్ ఆఫ్ ది నెస్టెడ్ క్వైరీ ఏంటో చూద్దాం. సో యాక్చువల్గా నెస్టెడ్ క్వైరీ, సబ్ క్వైరీ పర్పస్ ఏంటి అంటే, నెస్టెడ్ క్వైరీ నేమ్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ అర్థమవుతుంది. క్వైరీ అంటే ఫండమెంటల్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే సబ్ క్వైరీ ఆర్ నెస్టెడ్ క్వైరీ అంటే క్వైరీ, ఏ క్వైరీ విత్ ఇన్ ఏ క్వైరీ. A query within a query is nothing but a subquery or nested query. Nested query, subquery అంటే ఎలా కనపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సమ్ క్వైరీ 1, రైట్, అండ్ దిస్ ఈజ్ క్వైరీ 2. సో ఇన్ దిస్ నోటేషన్, సో దిస్ క్వైరీ కెన్ బి కాల్డ్ as nested query or subquery, and this is the main query, nothing but for example if you take in another terminology, this can be called as inner query, nested query or subquery, and this can be called as outer query, right? సో ఈ క్వైరీలో ఇంకో క్వైరీ యూజ్ చేసే పర్పస్ ఏంటి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ వాట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ క్వైరీ, నెస్టెడ్ క్వైరీ ఈజ్ నథింగ్ బట్ ఏ క్వైరీ విత్ ఇన్ క్వైరీ, ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్ క్వైరీ ఆర్ నెస్టెడ్ క్వైరీ ఆర్ inner query. And what is the purpose of this query is, so if you want to retrieve the data from if the outer query result is depending on the result of other query, అంటే ఈ క్వైరీ రిజల్ట్ బేస్ చేసుకొని మనకి రిజల్ట్ ప్రింట్ చేయాలి, లేదంటే ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే కాంప్లెక్స్ క్వైరీస్లో, సో నెస్టెడ్ క్వైరీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ది కాంప్లెక్స్ క్వైరీస్ ఎస్పెషలీ. అంటే ఒక క్వైరీ వచ్చే రిజల్ట్ని బేస్ చేసుకొని ఇంకో క్వైరీ వర్క్ అవుతుంది అనమాట. సో అలాంటి కేసెస్లో మనకి కాంప్లెక్స్ క్వైరీస్లో మనకి నెస్టెడ్ క్వైరీస్ రాయడం ద్వారా వీ కెన్ ఏబుల్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. సో అన్నది వెరీ ఇంపార్టెంట్ పర్పస్ అనమాట. అంటే మనం ఎలాగైతే జాయిన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటామో, హౌ టు ఫెచ్ ది డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ మల్టిపుల్ కాలమ్స్ అనేది ఎలా అయితే తీసుకుంటామో, అలాగే మనకి వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్ కాల్డ్ నెస్టెడ్ క్వైరీ ఆర్ సబ్ క్వైరీ. ఈ క్వైరీ కూడా ఎలా పనిచేస్తుంది అంటే, ఒక ఈ క్వైరీలో ఇన్సైడ్ క్వైరీ విత్ ఇన్ క్వైరీ ఇలా క్వైరీస్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మా డిఫరెంట్ టేబుల్స్లో నుంచి వచ్చే రిజల్ట్ని వేరే క్వైరీకి సప్లై చేయడం ద్వారా మనకి డేటా రిట్రీవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ది ఫండమెంటల్ పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అయితే ఈ నెస్టెడ్ క్వైరీ మీద ఎలా వర్కౌట్ చేయాలి, రైట్, సో మన టేబుల్లో ఉన్న డేటాని ఎలా రిట్రీవ్ చేసుకోవాలనేది వీ కెన్ సీ ఇన్ ది ఎగ్జాంపుల్, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది యాక్చువల్ పర్పస్ ఆఫ్ నెస్టెడ్ క్వైరీ. ది ఫస్ట్ we can able to write that nested query, it is used in the complex queries, right, and nested query it is used to retrieve the data from multiple tables by writing the queries by using some inner queries. సో అలా రాసిన తర్వాత ఎలా ఎగ్జాంపుల్ తీసుకొని మనం వర్కౌట్ చేస్తామని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టేబుల్ ఉంది. సో దిస్ ఈస్ ఎంప్లాయీ టేబుల్. సో వీ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ది ఎంప్లాయీ టేబుల్, employee ID, employee name and employee salary. So this is a simple employee table, and we are having the employee IDs 1 2 3 4 and names are A B C D and salaries are 20,000, 20k, you can write directly 30k and 30k and 40k. So these are some salaries and these are 4 records we have taken, and this is some simple employee table. So now how we are going to write in the nested query, simple nested query on this table. Now we are going to seeing with an example. Okay, so నాకు ఇంటెన్షన్ ఏంటి అంటే, సో నా క్వశ్చన్ ఏంటి అంటే, సో ఐ వాంటెడ్ టు రిట్రీవ్ ది నేమ్స్ ఆఫ్ ది ఎంప్లాయీ, రైట్. సో నాకు నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ కావాలి.
వాళ్ళు యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ ఉండేవాళ్ళు ఎవరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ది యావరేజ్ శాలరీ ఆఫ్ ది ఎంప్లాయ్. సో ఫస్ట్ యావరేజ్ శాలరీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ యావరేజ్ శాలరీ కంటే వాళ్ళ శాలరీస్ ఎక్కువగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరు అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం అనుకుంటూ ఫైండ్ ది నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హూస్ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ది యావరేజ్ శాలరీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇన్నర్ క్వైరీలు ఏ రాయాలంటే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేటింగ్ ది సెలెక్ట్ యావరేజ్ ఈ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. సో మనకి ఈ క్వైరీ యొక్క రిజల్ట్ ఏమొస్తుంది? మనకి సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఈ శాలరీ ఫ్రమ్ ఈఎంపి అంటే వాట్ ఈస్ ది యావరేజ్ శాలరీ ఆఫ్ ది ఆల్ రికార్డ్స్. సో 40 7 10 120. So 120 by 4. So what is the average salary? So average salary is some 30K అనుకోండి. ఇప్పుడు ఈ క్వైరీ బేస్ చేసుకుని మనకి ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది? యావరేజ్ శాలరీ ఈజ్ 30K అని ప్రింట్ అవుతుంది అనమాట. సో మనకి యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేసేసిన తర్వాత నా ఇంటెన్షన్ ఏంటంటే మై క్వశ్చన్ ఈస్ ఐ నీడ్ ది నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హూజ్ ద శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ది యావరేజ్ శాలరీ. యావరేజ్ శాలరీ 30. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఈ యావరేజ్ శాలరీ 30 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరు, రైట్? సో 30 కంటే మనకి ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ 4 తీసుకోండి. సో 40 తీసుకున్నాం. సో 40 అనేది యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ ఉన్నటువంటి రికార్డ్. సో ఆ రికార్డ్ని సెలెక్ట్ చేసిన తర్వాత నాకేం కావాలంటే ఓన్లీ నేమ్ కావాలి, లేదంటే ఆల్ రికార్డ్స్ కావాలి అనుకున్నప్పుడు మనకి సో వీ కెన్ యూజ్ ది సబ్ క్వైరీ హౌ టు రైట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ రిక్వైర్డ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సో నాకు ఈఎంపి టేబుల్లో నుంచి ఆల్ డీటెయిల్స్ కావాలి ఎంప్లాయీ. ఓకే, వేర్ ఈ నేమ్ వేర్ ఈ శాలరీ. సో వాళ్ళ శాలరీ అనేది ఎంత ఉండాలి? ఇట్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ది యావరేజ్ శాలరీ ఆఫ్ ది ఎంప్లాయీ. సో గ్రేటర్ దెన్ ది యావరేజ్ శాలరీ ఆఫ్ ది ఎంప్లాయీ అంటే సో మనం యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఆల్రెడీ మనం ఇక్కడ యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేసేసాం, రైట్? సో ఐ హోప్ యూ గాట్ ది పాయింట్. నౌ ద యావరేజ్ శాలరీ ఈస్ క్యాలిక్యులేటెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఈ శాలరీ గ్రేటర్ దెన్, ఓకే, ఈ శాలరీ గ్రేటర్ దెన్ యావరేజ్ శాలరీ. సో మనకి ఈ పార్ట్ యొక్క రిజల్ట్ ఏంటి? 30K వస్తుంది అనమాట. ఇది సబ్ క్వైరీ అండ్ దిస్ ఈస్ కాల్డ్ అవుటర్ క్వైరీ అండ్ దిస్ ఈస్ ది మెయిన్ క్వైరీ అండ్ దిస్ ఈస్ ది సబ్ క్వైరీ. ఈ సబ్ క్వైరీ యొక్క రిజల్ట్ బేస్ చేసుకొని మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. మనం అదే చెప్పాం, కాంప్లెక్స్ క్వైరీస్ మనం ఇలా టేబుల్స్లో బిగ్ టేబుల్స్లో ఉంచి మల్టిపుల్ టేబుల్స్లో ఉంచి మనం ఎప్పుడైతే డేటాని తీసుకోవాలనుకుంటామో బేస్డ్ ఆన్ ది రిజల్ట్ ఆఫ్ ది ఇన్నర్ క్వైరీ. సో వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మింగ్ ది మెయిన్ క్వైరీ. అంటే మెయిన్ క్వైరీ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఈ రిజల్ట్ని బేస్ చేసుకుని అది పెర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఇన్నర్ క్వైరీ రిజల్ట్ ఏంటి? 30K. సో 30K అనేది ఇక్కడ ఈ శాలరీస్ ఏమేమి ఉన్నాయి? 20K. సో ఈ శాలరీస్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెక్ చేస్తుందంటే అది మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 20K ఈజ్ గ్రేటర్ దెన్ 30K. 20K ఈజ్ గ్రేటర్ దెన్ 30K. ఇక్కడ 30K ఉంటుంది. 30K ఈజ్ గ్రేటర్ దెన్ 20Kనా? కాదు. సో కానప్పుడు అది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ 30K ఈజ్ గ్రేటర్ దెన్ 30K. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో 30K వస్తుంది. ఇక్కడ 30K చెక్ చేస్తాం. 30K అనేది 30K కంటే గ్రేటర్ దెన్ కాదు కదా. సో దట్ విల్ నాట్ బి ప్రింటెడ్. సో నౌ అగైన్ ది థర్డ్ రికార్డ్ ఈజ్ చెకింగ్. 30K ఈజ్ గ్రేటర్ దెన్ 30K. ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఫైనలీ చెకింగ్ ది ఫైనల్ రికార్డ్ 40K. సో ది 40K ఈజ్ గ్రేటర్ దెన్ 30K. ఎస్, ఇట్ ఈస్ ట్రూ కాబట్టి, సో ట్రూ అయింది కాబట్టి, సో ఈ ట్రూ అయితే మనకేం ప్రింట్ అవ్వాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో ఎంప్లాయ్లో ఉన్నటువంటి ఆ ఎంప్లాయ్ యొక్క కంప్లీట్ రికార్డ్ కావాలి నాకు. సో ఆ ఎంప్లాయ్ యొక్క కంప్లీట్ రికార్డ్ కావాలనుకున్నప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుంది? సో నౌ ది అవుట్పుట్ ఈస్ 4D40K. సో దిస్ ఈస్ ది రికార్డ్ ఆర్ ది అవుట్పుట్ ఈస్ కమింగ్ ఫర్ దిస్ సబ్ క్వైరీ ఆర్ నెస్టెడ్ క్వైరీ. సో మనం ఈ కేసులో నాకు కావాల్సింది కంప్లీట్ రికార్డ్ అనుకుంటే ఎలా ప్రింట్ అవుతుంది? కంప్లీట్ రికార్డ్ కాదు, నాకు ఆ నేమ్ కావాలి, ఆ ఎంప్లాయీ నేమ్ కావాలనుకుంటే ఓన్లీ యూ కెన్ రైట్ ఎంప్లాయీ నేమ్. లేదు, నాకు ఆ ఎంప్లాయీ యొక్క శాలరీ
ఎంప్లాయ్ యొక్క వాట్ డూ యూ కాల్ ఐడి మాత్రమే కావాలనుకున్నప్పుడు వీ కెన్ టేక్ ఎంప్లాయ్ ఐడి, ఆర్ ఎల్స్ వీ కెన్ టేక్ బోత్, ఆర్ ఎల్స్ వీ కెన్ టేక్ all details of that particular record. So I hope you got the point how the nested query or subquery works. So first of all, the inner query will be evaluated. Based on this result, it is going to be checking with the outer query. So this is comparing with the column, which column we have given, and based on that it is going to be printed, right? So this type of work we can do with the nested queries or subqueries or in nested queries or subqueries, right? For example, in other case, ఇంకొక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లోనే మనం ఒక ఎగ్జాంపుల్ మారుద్దాం. సో ఐ నీడ్ టు ఫైండ్ ది నేమ్ ఆఫ్ ది or details of the employee whose salary is greater than the or less than the maximum of salary. For example, అంటే ఇప్పుడు ఫస్ట్ నేనేం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటా, యావరేజ్ శాలరీ కాదు. సో నేనేం క్యాలిక్యులేట్ చేస్తానంటే మినిమం శాలరీ ఆఫ్ ది ఎంప్లాయ్, మినిమం శాలరీ ఆఫ్ ఎంప్లాయ్. సో ఫస్ట్ ఇన్నర్ క్వైరీ ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది, వాట్ ఈస్ ది మినిమం శాలరీ ఆఫ్ ది ఎంప్లాయ్, 20K ప్రింట్ అవుతుంది. మినిమం శాలరీ ఆఫ్ ది ఎంప్లాయీ ఈజ్ 20K. సో ఇది 20K క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చెక్ చేయాలనుకుంటున్నా అంటే ఐ నీడ్ టు ఫైండ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఎంప్లాయ్ whose salary is greater than the minimum salary of the employee. So minimum salary of the employee ఎంత 20K. సో మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, మినిమం శాలరీ కంటే ఎక్కువ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు మనకి డేటాబేస్లో అనుకున్నప్పుడు మనం ఈ టేబుల్లో అబ్జర్వ్ చేస్తే మినిమం శాలరీ ఇస్ 20,000 అండ్ మ్యాక్సిమం గ్రేటర్ దాన్ దిస్ 20,000 అంటే ఐడి, ఎంప్లాయీ ఐడి 2 వస్తారు, ఎంప్లాయీ ఐడి 3 అండ్ ఎంప్లాయీ 4 వస్తారు. నేమ్స్ కావాలనుకుంటే BCD వస్తుంది. So these 3 records will be printed, right? So I hope you got the point how the nested query is working. This is fundamental and basic work or on the nested query, how we are going to using this nested query or subquery when you are writing. So here minimum salary is 20K. So ikkada salary check చేస్తుంది. First 20K is greater than 20K అని అడుగుతుంది, కాదు. So next 30K is greater than 30K, yes it is 30K is greater than 30K. So now 30K will be printed. So 30K corresponding details అన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ కండిషన్ చెక్ చేసి 30K థర్డ్ రికార్డ్ చెక్ చేస్తుంది, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ అండ్ దట్ డీటెయిల్స్ ఆల్సో సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, దిస్ రికార్డ్ విల్ బి ప్రింటెడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో చెకింగ్ విత్ ది నెక్స్ట్ రికార్డ్ 40K. సో 40K కూడా చెక్ చేస్తుంది, ఇట్ ఈస్ ఆల్సో గ్రేటర్ దెన్. సో దట్స్ వై ది 40K డీటెయిల్స్ ఆల్సో విల్ బి ప్రింటెడ్. సో ఆన్ హోల్, so the 3 records will be printed as per our query. సో మన క్వశ్చన్ ప్రకారం, మన క్వెరీ ప్రకారం టేబుల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మనకి ప్రింట్ అవుతాయి. ఆ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ కావాలా, ఆ ఎంప్లాయీ ఐడి మాత్రమే చాలా, ఎంప్లాయీ నేమ్ కావాలనేది దట్ డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్ అండ్ ది క్వెరీ వాట్ వీఆర్ ఆస్కింగ్ అనేది. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ది ఇన్నర్ క్వెరీ ఈజ్ వర్కింగ్ ఆన్ ది టేబుల్ బై రైటింగ్ బై యూజింగ్ సమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్, రైట్? సో అలాగే మీరు మ్యాక్సిమం శాలరీ మీద వర్క్ చేయొచ్చు, సమ్ ఆఫ్ శాలరీ మీద వర్క్ చేయొచ్చు. సో వీ కెన్ డూ ప్రాక్టీస్ బై టేకింగ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ది టేబుల్ బై రైటింగ్ ది మనం ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం నెస్టెడ్ క్వెరీస్ని రాస్తే సో విల్ గెట్ ఏ బెటర్ ప్రాక్టీస్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ నెస్టెడ్ క్వెరీ ఆర్ సబ్ క్వెరీ. సో దట్స్ ఆల్ అబౌట్ nested query and we'll go for the nested query extension or what is some more examples and what is the how it is working with the multiple tables. ఒకవేళ 2 టేబుల్స్లో నుంచి మనం నెస్టెడ్ క్వెరీని సబ్ క్వెరీని రాయాలనుకుంటే ఎలా రాయాలనేది విల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సో దిస్ ఈస్ అబౌట్ ది నెస్టెడ్ క్వెరీ ఫర్ నౌ and we'll see the nested query concept in the next video also. That's all for now. Thank you all.